దేవుడు మరి ఒక వాక్యం ద్వారా మాతో మనం మాట్లాడుతున్నారు. లూకాసు వార్త కొంచెం మీరు నాకు సహాయం చేయలేదు, సరిగ్గా కనపడలేదు. అంటే కొంచెం కలద్దాలు మార్చారు, కానీ అన్న కొంచెం ఏంటో తేడా కనిపిస్తుంది. మీరు కొంచెం వాక్యానికి అమ్మా సునంద వాక్యానికి కొంచెం సహాయం చేయండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవనండి. లూకాసు వార్త 18 ఎవరో కూడా చదవచ్చు అమ్మా. 9 నుంచి 14 అమ్మా వినపడుతుందా? తాము నీతిమంతులను తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుకొందరంతో ఆయన ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసీయుడు, ఒకడు మింకరి. పరిసీయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల ఎవరైనాను ఈ సుంకరులవైనను ఉండినందున మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. వారునకు 2 మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నట్టు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్ననియు చెప్పెను. 15 చాలండి. ఇక్కడ మనం ఇద్దరు బిడ్డలు, విశ్వాసం అల్ప విశ్వాసం కలిగిన బిడ్డలు ఇద్దరు సమాధి మందిరంలోనికి ప్రవేశిస్తున్నారండి. అయితే ఒక భక్తిహీనుడు, ఒకడు నీతిమంతుడు. ఇక్కడ మనం ఇద్దరిలో వ్యత్యాసము మనం చూద్దామండి. కానీ మరి ప్రార్థన చేయడానికి ఇద్దరు వచ్చారు. మనం కూడా వెళ్ళి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థనని ఆలకించే దేవుడు, మన చెవులకు చెవి యొక్క దేవుడు, జాబ్ చేసే దేవుడు మనకు ఉన్నాడని మన సమాధి మందిరంలోకి వెళ్తారు. ఇక్కడ కూడా ప్రార్థన చేసుకుంటాం. మందిరానికి కూడా వెళ్ళి మనం ప్రార్థిస్తాము. ఎందుకు? దేవుడు మనకు ఆశ్చర్యదుర్గంగా ఉన్నాడు, ఆయన మనల్ని విడువక నిత్యము ఆయన మనల్ని కాపాడతాడు అనేటువంటి నమ్మకం మనలో ఉండబట్టి మనం వెళ్తాం. అలాగే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకడు పరిసయ్యుడు, ఇంకొక అతను సుంకరు. ఈ పరిసయ్యులు అంటే వీళ్ళు చాలా మరి ధర్మశాస్త్రంలో చాలా పాండిత్యం సంపాదించిన వారు అన్నమాట. అంటే అన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళెంతో మరి ఆ సమాధిలోనేంటి దాని వాళ్ళు చాలా ప్రాముఖ్యత వహిస్తూ ఉంటారు. మేమే గొప్పవాళ్ళం అని వాళ్ళంతటా వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు అన్నమాట. అంటే వారి యొక్క ధనం బట్టి, మరి వాళ్ళ యొక్క పలుకుబడిని బట్టి అతిశయించవచ్చు. అలాగా ఒక పరిచయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పరిచయుడు మరి నిలవబడి ఏమంటున్నాడండి? ఒక్కసారి మనం చూసినట్లయితే 10వ వచనంలోనే చూసుకుంటాం. ఈ పరిచయుడు ఏమంటున్నాడంట? నేను మరి చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారినై ఇతర మనుషుల నేను ఇతర మనుషుల వలనైనను
శంకరులైనను ఈ శంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 వారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. సమాధి మందిరం తనలో తాను అనుకుంటున్నాడు, దేవుడు దగ్గర నేను అన్ని చెప్పేస్తాను, నేనేమి వ్యభిచారిని కాను, నేనేమి మోసగాడిని కాను, మరి ఏమి చేయను, నేను దొంగని గాను, మరి చోర్లు అన్యాయస్తుని గాను, ఎంత గొప్పగా చెప్పుకుంటాడు చూడండి. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానయ్యా, నేను అటువంటి వాడిని నేను ఏమాత్రము కాదయ్యా, వారానికి 3 మార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, మరి నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను అని తనకు తాను ప్రార్థించండి. అంత గొప్ప ప్రార్థన చేసినట్టండి. అది ప్రార్థన. దేవుని సన్నిధికి వెళ్ళి నేను నీకు నమ్మకంగా ఉన్నాను, నేను యథార్థవంతుడిని, న్యాయవంతుడిని, నేనేమి దొంగని కాదు, నేను చోరుని కాదు, వ్యభిచారిని కాదు, అలా అని చెప్పి దేవునికి విన్నవించుకుంటున్నాడు. దేవుడు అటువంటి వారు అంగీకరిస్తారండి అని అయితే మనసులోనే అనుకుంటారా, పైకి అనుకోకండి, డిస్టర్బ్ అవుతుందిరా, సారీ అమ్మా, ఏమనుకోకండి. వారానికి నేను 2 సార్లు ఉపయోగిస్తున్నాను, 10వ భాగం చెల్లించేస్తున్నాను. మనం అంతే కదండి, ఉపవాసం ఉంటాం, మరి దేవుని కోసం ఇలా ఉంటామండి. మనంతటా మనమే మన పొగట్టు, మన యొక్క అతిశయం, గర్వం, అంటే ఆత్మీయ గర్వం ఎక్కువ చోటు చేసుకుంటూ ఉంటుంది. అటువంటి గర్వంతో ఈ పరిచయుడు ఏం చేస్తున్నాడు, అతిశయపడిపోతున్నాడు. నేను అలా ఉన్నప్పుడు నేను చెప్పి దేవుడికి చెప్పేస్తున్నాడు. దేవుడు తెలియదండి, దేవుని దృష్టి, దేవుని యొక్క మరి వివేకం గలవారి గురించి, యథార్థవంతుల గురించి ఆయన నిత్యము ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఇతను ఎలాంటాడో దేవుడికి తెలుసు. ఇప్పటికి ప్రవర్తిస్తున్నాడు. మరి మరి ప్రేమ లేనివాడు, మరి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను. ప్రేమ లేని వాడిని అయితే నేను వెతికి బేదల కొత్త నాస్త అంతా ఇచ్చిన, ఇంకా అడిగేది ఇచ్చిన, గొప్పగా దాని గురించి తను చెప్పుకుంటున్నాడండి. అయితే మరి శంకర్ అయితే చాలా దీనత్వంతో ఎక్కడేంటండి శంకరి 13వ వచనంలో ఉంటుంది. శంకరి దూరంగా నిలబడిపోయి ఆకాశం వైపు తన కనులెత్తి, కనులెత్తుటకైనా ధైర్యము చాలదంట అతనికి. రొమ్ము కొట్టుకుంటున్నాడంట, దేవా నేను పాపిని, ప్రవ్వా నన్ను కరుణించు ప్రవ్వా అని ఒకటే ప్రార్థన చేస్తున్నాడంటండి. ఎంతగా తగ్గించుకుంటున్నాడండి. మరి నాయన నాకు ఏ ధైర్యం లేదయ్యా, కళ్ళెత్తి నేను చూడటానికైనా నాకు శక్తి లేదు, నాకు ధైర్యం లేదు అని చెప్పి దూరంగా నిలబడ్డాడండి. దగ్గరికి వచ్చి చేస్తున్నాడా. ఇతనైతే పరిచయం అయితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎలాగా అని ఎంతగా తన యొక్క స్వనీతి మీద అక్కడ ఆధారపడిపోయాడు. నేను నీతిమంతుడిని అలాగా అని చెప్పి ఎంతగా తను పొగుడుకుంటున్నాడండి. మరి డంబంగా ప్రవర్తిస్తున్నాడు. డంబంగా ప్రవర్తించినా మరి అలా ఉన్నా సరే దేవుడు లక్ష్య పెట్టే ఎవరినండి, దేవుళ్ళనే లక్ష్య పెట్టాడు. మరి ఇక్కడ శంకర్ని మనం చూసినట్లయితే చాలా దీనత్వం కలిగి, ప్రవ్వా నాకేమి, నా ప్రవ్వా నేను నీ సన్నిధిలో దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నా కనులు ఎత్తుతున్నాను, నేను కళ్ళెత్తి ఆకాశం వైపు నేను కళ్ళెత్తి ప్రవ్వా ప్రార్థన చేయడానికైనా నాకు శక్తి లేదయ్యా, నేను ధైర్యం లేదయ్యా, నాకు నన్ను కరుణించు ప్రభువా అని చెప్పి అతను ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ యొక్క శంకర్ అయితే మరి శంకర్ పరిసైడ్ అయితే ఈ శంకర్ని చాలా నువ్వు బలు దీనుడు అయ్యా, తక్కువ వాడివి అని చెప్పి తీర్పు తీరుస్తున్నాడంట. ఎంత అసలు తీర్పు తీర్చడానికి మనం ఏపడగలరు అండి. ఒకరి గురించి మనం అన్యాయంగా మాట్లాడుకోవడం కూడా తప్పే. అటువంటి స్థితిలో ఆ పరిసైడు ఉన్నాడు. అయితే
మరి ఇతడు దీని కాబట్టి దీనత్వము కలిగి ఉన్నాడు. మరి దీనులకి దీనత్వము మనకు దేవుడు మనం కలిగి ఉన్నట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు మనము పొందుకోవచ్చండి. మరి దీనిని దేవుడు ప్రేమిస్తాడంటండి. మరి ఆత్మవరాల్లో సాత్వికము, దీనత్వము, ఈ ఆత్మవరాలు, మరి అటువంటి ఆత్మవరాలు సాత్వికుడైనటువంటి ఈ శంకరుని మనం చూస్తున్నాం ఇక్కడ. మరి అతడు ఎంత దీనులై ఉంటే వచ్చే దీవెనలు ఏంటంటే, దీనులు భుజించి తృప్తి పొందుతారు. మనం తిన్న ఆహారాన్ని మనం భుజించి, మనం దేవుడు ఇచ్చాడు, అనవస్త్రాలను ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు అని చెప్పి మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం ఎప్పుడు మనలో దీనత్వం కలిగినప్పుడు కదా. మళ్ళీ దీనిని ఆయన నడిపిస్తాడంటండి. ఆయన తృప్తిపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు. తర్వాత మనము భూమిని స్వతంత్రించుకుంటాం. మనకి ఇల్లు లేవు, మనకి అన్ని లేవు, ఇవి లేవు అని బెండపడవలసిన అవసరము లేవు. ఈ యొక్క సమస్తమైనటువంటి ఈ యొక్క సృష్టి యావత్తు కూడా ఆయన కలుగు చేసింది. ఆయనే మనకి మరి భూమిని స్వతంత్రించుకునేలాగా చేస్తాడు. అంటే మనకి ఇల్లు ఇస్తారు, మనల్ని ఎంతో కూడా సంతోషపెడతారు. మళ్ళా మనం ఎంతో క్షేమంగా ఉంటామంట, ఎంతో క్షేమంగా ఉండి చక్కగా మనము ఉంటామంట. తర్వాత ఆయన దీనులను లేవనెత్తాడు. అంత దీనంగా ఉండి మనల్ని దేవుడు ఖచ్చితంగా లేవనెత్తాడు. మనకు అసలు మెయిన్ ఏంటంటే మనల్ని దీనులను మరి శంకర్ చాలా దీనత్వం కలిగి ఉన్నాడు కాబట్టి అతడు ఆయనకి రక్షణ కలిగింది. మరి జక్కయ్యకి కూడా అంతే కదా. అతను మొదటి శంకరే, మరి ట్యాక్స్ కలెక్టరే, ఎంతో ధనాన్ని తను సమకూర్చుకున్నాడు. కానీ అతను ఏం చేశాడంటే, అతను తన ధనాన్నంతని ఎప్పుడైతే దేవుని వైపు చూసాడో, జక్కయ్య మేడి చెట్టు నుండి ఎక్కి దేవుని చూడాలని ఎక్కాడు. ఎక్కి అక్కడి నుంచి దేవుని చూస్తూ త్వరగా దేవుని చూడగానే త్వరగా పరిగెట్టుకుని వచ్చేసాడంట. మరి అలాగొచ్చి తన మరి ఇశ్రాయేలీయుల్లో ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదు, నేను ఇంటికి నేడు మీకు రక్షణ కలుగుతుంది, నేను ఇంటికి వస్తున్నానని యేసు ప్రభువు వచ్చాడండి. అలాగే ఇక్కడ కూడా శంకరు కూడా ట్యాక్స్ కలెక్టరే, శంకరు గుర్తుదారుడే. అయినప్పటికీ అదంతా కూడా ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను అన్యాయంగా ఎంతో ధనాన్ని తీసుకున్నాను ప్రభువా అని చెప్పి శంకరి తన మనసులో ఎంతో కలత చెంది ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో గోజాడుకుంటున్నాడంట. మరి పాత నిబంధన కాలంలో పరిశుద్ధులందరిలో ఈ మోషేకు చాలా మిక్కిలి సాత్వికుడే ఉన్నారు. సంఖ్యాకాండం 19:3 చదువుతుంది చెప్తున్నాను. మోషే చాలా దీనత్వం కలిగి ఉన్నాడంట. అయితే అతని యొక్క అన్నయ్య అయినటువంటి అహరోను, మిరియామును కూడా మోషేకి విరోధంగా మాట్లాడి, అంటే ఆయన వివాహం చేసుకున్న కూషు దేశం బట్టి ఆయన సనుక్కున్నాడు. మోషే మాత్రం దేవుని అయితే వాళ్ళు మండిపడ్డారంట మోషే మీద. అయితే మోషే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మౌనంగానే ఉన్నాడు, కానీ వాళ్ళ జాబు ఏమీ చెప్పలేదు. ఆ టైంలో మిరియాము తన అక్క మరి అలా చనుకోబట్టి ఆ కుష్ఠరోగానికి మిరియాము మరి కుష్ఠరోగం కలదే ఉన్నదంట. అయినప్పటికీ మరి మోషే మరి సాత్వికుడు, దీన మనసు కలిగినాడు కాబట్టి మరి వాళ్ళ అక్క గురించి కూడా విజ్ఞాపన చేసేది. మరి దీనత్వం కలిగినటువంటి దానికి మరి మోషే మన పాఠ్యంలో చూస్తూ ఉంటాం. అలాగే మరి యేసు ప్రభు కూడా చాలా దీన మనసు కలిగిన మరి దేవుడు, దీన మనసు కలవాడు కనుక ఆయన అంటాడు, నేను దీన మనసు కలిగిన వాడిని కనుక మీ కాడి మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్దుకు రండి అన్నాడు. మీ ప్రాణాలకి నేను విశ్రాంతి ఇస్తాను అంటున్నాను. మనం దేవుని యొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క ఆ సులువును మనం ఎప్పుడైతే విలువగా ఎంచుతామో
అప్పుడే మనకి విశ్రాంతి కలుగుతుందండి. కుటుంబంలో ఎన్నో పోరాటాలు ఉంటాయండి. అస్సలు ఎంత అక్క కోడలు పడు ఎంత పోరాటము, ఆ, సహోదరుల మధ్య ఐక్యత ఉండదు. మరి అన్నిటికీ కారణం ఏంటి? ఎప్పుడైతే మనలో దీనత్వం లేదు, దీనిగా మనం ఉన్నామో అప్పుడే మనకి ఈ పోరాటాలన్నీ, ఈ గొడవలన్నీ వస్తూ ఉంటాయి కదండి. మరి సహనం కలిగి మనం ఉండాలి, ఓపికతో ఉండాలి. మరి ఇంకా చూసినట్లయితే ఈ దీనత్వం గురించి మనం చూసినట్లయితే మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. మరి దేవుడు పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోలేదండి. అతని యొక్క అతిశయాన్ని, ఆ గర్వాన్ని అతను విడిచిపెట్టలేదు. కానీ దీనుడే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సుందరిని జ్ఞాపకము చేసుకున్నాడు. మరి దేవుడు మన దీనస్థితిలో ఉంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఎప్పుడైతే మరి మనం తాను తగ్గించుకోవాలి, మనం తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చించబడతామంట. మరి మా ప్రభు వారు తాను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించి ఆయన మనల్ని ధనవంతులు చేయాలని ఆయన ఆ యొక్క దరిద్రుడు అలాగా ప్రభు మనం దేవస్థితిలో ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా మనకి సమాధానాన్ని, శాంతిని కూడా దయచేస్తూ ఉంటాడంట. మన చింత, మనకి అన్నిటితో నిండి ఉన్న సమయంలో కూడా మనల్ని ఆయన మన వెతికి మనకి అన్నిటిని తుడిచి ఓదార్చే దేవుడుగా మనకి ఉన్నాడు. మరి ఆయన ద్వారానే మనకి ఐశ్వర్యము, మరి గొప్ప ఘనత మనకి కలుగుతుందంట. అదే మన దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి మనం ఎప్పుడైతే మహోన్నతుడైనటువంటి మహోన్నతుని చాటును మనం నివసిస్తామో మనం అప్పుడు ఆయన సర్వశక్తిని మనము విస్మరించాలి. మనం మహోన్నతుడైనటువంటి దేవుని యందు మనం ఆనందించినప్పుడు ఆయన దీవులను మనల్ని లక్ష్య పెడతాడండి. దూరంగా ఉండి గర్విష్ఠులను ఆయన గమనిస్తూ ఉంటాడు. అంత దేవుడిని తెలుసు, అంత దేవుడు పెరిగిన దేవుడు కదా. మరి ఆయన లక్ష్య పెట్టేవాడే కాకుండా ఆయన మనకి కోపం కూడా అనుగ్రహిస్తామండి. నిజంగా ఎంత గొప్ప సంగతి అంటే మనం కూడా మనము మనుషులు కాబట్టి మనం ఏం చేయాలంటే ఏది ఉత్తమో అది ఏదో మనకి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. మరి న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, పెద్ద దీన మనసు కలిగి మన దేవుని యందు మనం ఉన్నట్లయితే యెహోవా ఇదే కదా మనం అడుగుతున్నాం. దీన మనసు కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండండి. అలాగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మరి మన ప్రభు వారు దీనుడే, ఆయన పశువుల పాకలో పుట్టాడండి. వాటి వాడిని ఏంటో ఆయన పెరిగాడు. మరి ఆయనకి నక్కలకు బురువులు ఉన్నాయి, ఆకాశ పక్షులు బురువులు ఉన్నాయి. కానీ మనిషి కుమారుని తలవాల్చుకోవడానికి చోటు లేదండి. నిజంగా మన హృదయాల్లో దేవుని మనం చూపిస్తున్నాం కదా. ఇతను సుంకరి తన యొక్క హృదయంలో దేవునికి చోటు ఇచ్చి తన హృదయం అంతటా దెబ్బ కొట్టుకుంటున్నాడు, ముందుకు బాదుకుంటున్నాడు. దేవా నేను బాధను ప్రభా అని చెప్పి ఎంతగానో అతను మరి దేవుని సన్నిధిలో ఉండి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభా నేను ఎలాంటి అని చెప్పి ఎంత గోజాడుతున్నాడంట. ఎంతగా మరి అలాంటి స్థితి మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఉన్నట్లయితే మనల్ని హెచ్చిస్తాడంట. మరి ఈ మాట యాకోబు పత్రిక 4:10 ఉంటుందండి. ప్రభు దృష్టికి మనం మీరు తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతేకాదు ఎంతగా దేవుడు మన పట్ల అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు.
ఆయన మన ప్రతి కార్యాన్ని కూడా మన పక్షంగా ఉండి సఫలం చేస్తాడంటే ఎందుకు మనం విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన మన కార్యాలన్నింటినీ కూడా సఫలం చేస్తాడంటే మరి అబ్రహాం చూసినట్లయితే ఆయన పక్షంగా కార్యము సఫలం చేస్తాడు కాబట్టి ఆయన మరి 99 సంవత్సరాలు అయిపోయింది. తన భార్య ఏమో మృతుల్ని ఆ శార వయసు కూడా 80 ఏళ్ళు ఉంటుంది. మరి శ్రీధరము మించిపోయింది. మరి వైద్యుల ప్రకారంగా చూసినట్లయితే దొడ్లో పుట్టే అవకాశమే లేదు. అయినప్పుడు మరి అబ్రహాము ఇలాగా దేవుని విశ్వాసం ఉంచి ఆయన పక్షముగా దేవుడు నా కార్యం అంతా సఫలం చేస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు అని అన్నప్పుడు ఆయన యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రం మరి ఆ సంతానం ఎలా ఉంటుందంటే నీ ఇసుక లేని ఏనుగులే ఉంటుంది నీ సంతానం అని సెలవిస్తారు. నిజంగా ఎంత గొప్ప సంగతి అంటే దేవుని యొక్క కృపలో మనం ఎదిగినట్లయితే, దేవుని కొరకు ఉన్నట్లయితే, దేవుని యొక్క కార్యాల కొరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే, దేవుని వెతకాలి, దేవుని వెతికినట్లయితే ఆయన మనం ఎంతగానో దేవుడు కృప చూపే దేవుడు. మరి దర్శకుడికి ఏమి కృప లేదండి, ఎంతగానో పొగడుతూ దండంగా ఉంటున్నాడు. అన్ని విషయాలు మనం ఎంత మనం నీతి మంతులుగా ఎప్పుడైతే ఉంటాం, నీతిని అనుసరించి మనం మరి అబ్రహాం ఎలాగా అప్పుడు నీతి మంతుడు ఆయన మీద నమ్మకం ఇచ్చాడు కాబట్టి, నీతిని ప్రేమించాడు కాబట్టి మరి నీతిగా పంచబడి ఆయన నమ్మకం మరి నీతిగా బ్రతికాడు కాబట్టి దేవుడు ఎంతగానో అబ్రహాంని ఆశీర్వదించాడు. ఆయన చాలా కృప కలిగిన దేవుడు అండి. ఆయన కృప మనకి ఆయన కృప చేయడం వల్లే మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. రక్షణ పాత్రని మనం చదివించుకొని మనం ఎప్పుడైతే ఆయన వైపే చూస్తూ ఆయన దిక్కే మన యొక్క సమస్తము ఆయన వైపు మనం చూడాలంటుంది. మన పక్షంగా మన బంధువులు అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, మనుషుల్ని ఆశ్రయించడంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుడు చెప్తున్నాడు. మనం నిర్మూలం కాకూడదు అంటే ఆయన కృప మనలో ఉండాలి. మనం మనం సజీవంగా ఉండాలంటే ఆయన కృప. ఎంత గొప్ప దేవుడు మనకి కలిగినాము అని ఆయన మనలో ఉన్నటువంటి బాధ్యత న్యాయము ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క సంఖ్య అయితే చెప్పాలంటే మత్తయి సువార్త 23:12 లేకపోతే 23 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 23 చదవండి ఎవరైనా చదవండి. 23:12 లేకపోతే 22-23 చదవండి ఒకసారి. చదువుకుంటూ అయ్యో 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 వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి వంటను మృంగువారు మీరే. చాలా మరి ఇక్కడ చూసినట్లయితే ఆస్తులు పరిస్థితులు ఏ విధంగా ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి వాళ్ళంతా ఆ యొక్క నీతిని అనుసరించట్లేదు. వాళ్ళు మేము 10వ భాగం చెల్లిస్తున్నాము, అలా చేస్తున్నాము, ఇలా చేస్తున్నాము అని అంటున్నారు. ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు అంటున్నారు. మరి అంత దీనిగా మాట్లాడుతున్నారు అంటే వాడి యొక్క మనం చూసినట్లయితే చాలా హృదయం నందు అతిశయిస్తున్నారు ఎక్కువగా.
న్యాయాన్ని కనికరాన్ని వాళ్ళు మీరుతున్నారు. న్యాయము కనికరాన్ని కూడా నీతిని విశ్వాసను వాళ్ళలో లేదండి. అవి చోటు చేసుకోకుండా వేషధారుల వల్ల ఉన్నారు. పైకి భక్తి వారిగా ఉన్నారు కానీ శక్తిని ఆశ్రయించలేదు. మరి ఇతనైతే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను, ఆయన యొక్క కాడిని ఈ యొక్క పరిచయుడు మోసాడు. మరి అంతకుముందు అన్యాయస్తుడే అయినప్పటికీ అన్యాయాన్ని అంతటినీ విడిచిపెట్టేశాడు. న్యాయం గల దేవుని, న్యాయవాది అయినటువంటి న్యాయాధిపతి క్రీస్తు వైపు దాని యొక్క దృష్టి ఉన్నది. ఇట్టి విధముగా మనకి ఈ వేదము 72లోనూ వ్యత్యాసం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే కదా. మన జీవితాల్లో కూడా మనం కూడా మన యొక్క పలుకుబడి, హోదా, లేకపోతే విద్య, జ్ఞానము, ఐశ్వర్యము, ఇన్నిటిని బట్టి మనం ఎంతో అతిశయిస్తూ ఉంటాము. మనం ఎవరు అతిశయించాలంటే ప్రభువునందే మనము అతిశయించాలి. నిజంగా అతిశయపడేవారు దేవుని యందు అతిశయపడుతూ ఉండాలి. స్తంభములు యందు అతిశయించుకోవడం మనం దేవుని యందే అతిశయించాలి. ఇంకా ఏంటంటే మనం దీనదశయంలో అతిశయించాలి. గర్వం వద్దు, అహంకారము, దుర్మార్గం అన్నింటినీ కూడా మనం విడాలి. దేవుని యొక్క మార్గంలో ఆయన ఏమన్నాడు? ఆయన నేనే మార్గం, సత్యము, జీవము నేనే అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ మార్గంలో మనం నడిచినట్లయితే మరి శంకరి ఏ విధంగా దొంగ కొట్టుకుంటూ ఆ యొక్క సత్య మార్గంలో నడిచాడు. ఆ యొక్క సత్య మార్గంలో నడిచినట్టు ఆయన నిత్య రాజ్యానికి వారసుడిగా అయినట్టుగా మనం చూస్తాం. నిజమే కదా. మరి నిత్య రాజ్యానికి మనం వారసులు కావాలని మన పునాదులు గల పట్టణం వైపు మరి హామీ ఏ విధంగా చూసేదో అది పునాదులు గల పట్టణం. పునాది ఉంటేనే కదండి ఆ ఇల్లు నిలబడుతుంది. అటువంటి క్రీస్తు యొక్క పునాదులు ఆయన యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే ఆయనకు మన హృదయంలో చోటిస్తూ ముందుకు సాగిపోతామో అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దృష్టిస్తారండి. మన పక్షంగా ఉంటారు. మనకి ఎంతో వినిపిస్తారు. ఈ యొక్క సమాజం మనల్ని త్రోసిపుచ్చవచ్చు. అయినప్పటికీ మనం కన్నీరు కాచి మరి యోగు అయితే ఏం కష్టాలు పడ్డాడు. ఎంతగా అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ ఆయన భార్య కూడా దేవుని ఏమన్నాడండి? మూర్ఖురాలు కూడా మూర్ఖురాలుగా మాట్లాడద్దు. దేవుడు మనం పూర్తి మేలు అనుభవించుకునే కానీ ఇది అనిపించుకో తగడా అని అంటూ ఉంటాడు. మరి యోగ జీవితాన్ని మనం చూసిన ఎన్నో శ్రమలు. ఆస్తిపాస్తులు కోల్పోయాడు, విధం కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, దుఃఖం మునిగిపోయాడు. అయినప్పటికీ మళ్ళా అతని యొక్క క్షేమ స్థితి అంతా కూడా దేవుడి కొరకు దయచేసాడు. కలిగిన దానికంటే ఎక్కువ రెండింతలు మీరు చేశాడు. 42 పళ్ళు అంటున్నాను. 2 కంటే ఎక్కువగా మీరు ఆయనకి కలిగిందంట. చంపండి. మరి దుఃఖం ఎప్పుడు కూడా మనకి అలా నిలిచిపోదండి. మనం ఎప్పుడు కన్నీరు కార్చడం అవసరం లేదు. మన కన్నీటిని ఆయన సంతోషంగా మార్చే దేవుడు మనకి ఉన్నాడండి. మనం మన యొక్క దృష్టి మాత్రం ప్రభువునందు ఉంచినట్లయితే ఆయన మన శోధన నుండి మనం ఒప్పిస్తాడు. మన శ్రమ నుంచి మనం విడిపించే దేవుడై ఉన్నాడు. అలాగే మరి ఒక మాట మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5లో చూసినట్లయితే నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటాను, నేను విడువను